తినకుండా ఓ 3-4 రోజులు ఉంటారు కావచ్చు. నీళ్లు తాగకుండా ఒక్క రోజు ఉంటే మా ఎక్కువ. అదే గాలి పీల్చకుండా గంట కాదు కదా, నిమిషం నిమిషం గిన బతకలేం. అమెరికా అయినా, ఆదిలాబాద్ అయినా, పల్లైనా, పట్నమైనా, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా గాలి ముంగట అందరూ సమానమే. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, ఢిల్లీలో ఓ 3 రోజులు ఉండుర్రి, దవకాన్ల బెడ్ ఎక్కుడు పక్క. మేం కాదు లో, సెంటర్ సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సరే అన్నాడు కుద్దు. గాలి గలీజ్ మోపు చేసుట్లా ఢిల్లీ, బొంబాయి రెడ్ జోన్లున్నాయట. పరిస్థితి ఇట్లనే ఉంటే దినామింత మనుషులు కుసకుస అయితారు. ఆవుషు ఓ 10 ఏండ్లు దగ్గుడు గ్యారంటీ అనుకొచ్చిండు. ఢిల్లీ దేశానికి రాజధాని, బొంబాయి పైసల రాజధాని. మరి అసొంటి జాగల గింతగానం గాలి ఎందుకు ఖరాబ్ అవుతుందంటే పొగ బండ్లు చేయబట్టికేనట. మన రోడ్ల మీద బైకులు ఎక్కువ తిరిగితే అక్కడి రోడ్ల మీద కార్లు ఎక్కువ నడుస్తుంటాయి. ఇయ్యర మయ్యర తిప్పుతుండే వరకు పొగ కమ్మేసి సొక్కమైన గాలి తయారైతుందట. కంపెనీలు ఇడ్చే పొగ, బిల్డింగ్లతో వచ్చే దుమ్ము దుష్టం పక్కకు పెడితే, బండ్లను కంట్రోల్ చేస్తే గాలి గలీజ్ తగ్గుతుందట. సర్కారోళ్ళ ఎలక్ట్రిక్ బస్సులల్లనే తిరగాలి, ఛార్జింగ్ బండ్లు వాడాలన్నది సారు సలహా. ఏండ్ల కమానం గిదే చెప్తున్నా, గలీజ్ గాలి వెరుగుడే తప్ప తగ్గుడైతే లేదు. ముత్తెమంత మంచి గాలి కోసం దినామింత తిప్పలే ఉన్నది పో.